ఈరోజు ఇంకా ఆ వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనలేదేంటా అని ఆశ్చర్యంగా ఉంది. నేనైతే అదే అంటారేమో అనుకున్నా. కానీ అది ఎప్పుడుదో ఈ ఇతగాడు ఎవరైతే ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా చేసినటువంటి లావాదేవీల వల్ల వచ్చినటువంటి డబ్బుని లెక్కిస్తుండగా ఆ వీడియో తీసుకుని ఆయన ఫోన్లో పెట్టుకున్నాడంట. అదే సిట్ వాళ్ళు రిట్రీవ్ చేశారని చెప్పేసి సదరు వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బులు కాదట, రియల్ ఎస్టేట్ కి చెందినటువంటి డబ్బులట. మరి 2019 వరకు ఈ వెంకటేష్ నాయుడు గారి చరిత్ర చూసుకుంటేనేమో ఆవారాగా రోడ్ల మీద షేర్ ఆటోల్లో ఎర్ర బస్సుల్లో తిరిగినటువంటి వ్యక్తి మరి ఒక్కసారిగా స్పెషల్ ఫ్లైట్లో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటటువంటి దాని వెనకాల తాత్పర్యం ఈ రియల్ ఎస్టేట్ ఈ వ్యక్తి ఎక్కడ చేశాడు, అంతగా లాభాలు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారి తనయుడు అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి గారి పేరుతోటి అతను పుట్టినరోజుకి 10 లక్షల రూపాయలు పెట్టేసి పాపం రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్నటువంటి డబ్బుని ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు హిందూలో, విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 10 lakhs. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత బాబు దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళాడో ఒకసారి పాస్పోర్ట్ కూడా వెరిఫై చేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎందుకుంది అంటున్నారంటే అండి, ఈరోజు హైదరాబాద్ లో దొరికినటువంటి 11 కోట్లు కావచ్చు, మరి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నోట్ల కట్లు ఎన్ని కోట్లు తెలియదు, 35 కోట్లను సాక్షి ఆల్రెడీ వాళ్ళ టీవీలో చెప్తా ఉన్నాడు కాబట్టి సరే 35 కోట్లనే వాళ్ళది, ఒకటి డేట్ ఒకటే నిజం సాక్షిలో, ఇది ఒకటి కూడా నిజం అని అనుకుందాం. 35 కోట్ల రూపాయల నోట్ల కట్లకి ప్రజలకు సమాధానం చెప్పాలని ఎందుకు అంటా ఉన్నానంటే, జంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి 27 మంది, ఆ 27 మంది చావుకి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుని సంపాదించిన డబ్బు కాబట్టి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తే రాదు. అవును, చిలకలూరుపేటలో చచ్చిపోయినటువంటి 2 ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్ ముందు వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఎందరో మందికి ఈ రోజు ఆ డబ్బుకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అంబటి రాంబాబు గారు ఇమీడియట్ గా వచ్చేసాడు సార్ ప్రెస్ ముందుకి. ఇమీడియట్ గా వచ్చేసి 2000 రూపాయల నోట్లంట అక్టోబర్ 2023లో బ్యాన్ అయిన తర్వాత ఇవి ఎలా కడతారు అని అడిగాడు సార్. సో ఈ రోజు ఈ పేపర్ క్లిప్పింగ్ కనిపిస్తుందా సార్? ఈ పేపర్ సాక్షి పేపర్ సాటర్డే సార్, శనివారం రోజు సాక్షి పేపర్ సార్. ఇది నేను జూమ్ చేస్తాను. ఇక్కడ 2000 రూపాయల నోట్లు కనపడుతున్నాయా సార్? దాని మీనింగ్ ఏంటంటే సార్, ఇతను రాసింది సాక్షిలో మార్నింగ్ న్యూస్ సార్. ఇది ఈవినింగ్ ఈ వీడియో బయటపడింది. మార్నింగ్ న్యూస్ ఏంటంటే పూర్తిగా వెనక్కి రాని 2000 నోట్లు 6017 కోట్ల రూపాయల మేర ప్రజల వద్దే అని రాశాడు సార్. ఉంది ప్రజల వద్ద కాదు సార్, ఇట్లాంటి వెంకటేష్ నాయుడు అనేటటువంటి క్యాష్ జన్ కాపరాదారుల దగ్గర ఉన్నాయి ఆ డబ్బులన్నీ కూడా. ఈరోజు ఆ కట్ల డబ్బులన్నీ కూడా సాక్షిలో రాసిందే సార్. ఇది 6017 కోట్ల రూపాయల మేర 2000 రూపాయల నోట్లన్నీ ప్రజల దగ్గర ఉన్నాయని చెప్పి సాక్షిలో శనివారం ఉదయం రాస్తే కొన్ని కోట్ల నోట్ల కట్లు వెంకటేష్ నాయుడు దగ్గర అదే రోజు సాయంత్రం దొరికాయి. దీని అర్థం ఏంటి సార్? ఇట్లాంటి డెండాన్ల దగ్గర ఈ నోట్ల కట్లన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి తెలియగానే తెలుస్తా ఉంది సార్. దీనికి సమాధానం చెప్పాలి. వేరే ఏ పేపర్ లో రాసింది కాదు. ఇది శనివారం పేపర్ సార్. ఆదివారం పేపర్కి వచ్చేటప్పటికి అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నాడు సార్, అసలు నోట్ల కట్లు అంటే రద్దయిపోయాయి, అసలు ఈ నోట్ల కట్లు ఇప్పుడు కాదు, ఎప్పటితో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నామంట. దీనికి సమాధానం చెప్పాలి అంబటి రాంబాబు గారు. ఈ రోజు ఆయన పేపర్లో రాసిందే వాళ్ళకి బాగా ఊదేటటువంటి సాక్షి పేపర్లోనే రాశారు. ఏమని? 6017 కోట్లు అక్కడే జనం దగ్గర ఉన్నాయని. కోటాను కోట్లు ఈ రోజు వెంకటేష్ నాయుడు దగ్గర దొరికాయి సార్. అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు సార్? ఎన్నో తారీఖు అరెస్ట్ అయ్యాడు సార్? జూన్ 17వ తారీఖు అరెస్ట్ అయ్యాడు సార్ ఈ వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ 15వ తారీఖున దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి పొదిలి పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీని కలవడానికి ప్రయత్నిస్తే అక్కడ సిఐ వెంకటేశ్వర్లు ప్రతిఘటించి వెనక్కి నెట్టాడు సార్. ఆ తర్వాత ఎట్లాగైనా ఏదో కేసులో అరెస్ట్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి చెవిరెడ్డి బెంగళూరు నుండి కొలంబో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా చెవిరెడ్డిని పట్టుకుంటే అక్కడే ఉన్నటువంటి A34 వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి పక్కనే దొరికినటువంటి పరిస్థితి. ఎలా ఉన్నాడు సార్? మరి వీళ్ళు ఈ రోజు చెప్తారు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఫోటోలు ఉన్నాయంట ఈ వెంకటేష్ నాయుడివి. ఎవడెవడో వస్తాడు సార్ మా పార్టీ కార్యాలయానికి, రోజుకు వందలు వేల సంఖ్యలో వస్తా ఉంటారు. వాళ్ళందరూ ఫోటో అడిగితే మా ఎంపీలు ఇస్తారు ఫోటో.
ఈ రోజు అడ్డంగా దొరికిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? 100 మందిని దాటుకుని జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా ఉండగా దాటుకుని వెంకటేష్ యాదవ్ చూపిస్తే శభాష్ వెంకటేష్ నాయుడు బాగా డబ్బులు దాచే ఉన్నటువంటి వీడియో కూడా మనం చూసాం సార్. సో దొరికిందేమో బెంగళూరులో చెవిరెడ్డి దగ్గర, వీళ్ళు వచ్చేసి వెంకటేష్ నాయుడుకి మాకు సంబంధం లేదు, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్తారా? బొగ్గ కారులో తిరుగుతా ఉన్నాడు సార్ ఎయిర్పోర్ట్ లో, ఇతను బొగ్గ కారులో స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతా ఉన్నాడు సార్. అవును, వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఐసీయూలో పడుకోబెట్టి ఆ డబ్బుతో వచ్చినటువంటి డబ్బుతో విలాసాలు చేస్తున్నారు సార్ ఈ రోజు వీళ్ళు. అది చెప్పకుండా వెంకటేష్ నాయుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతనితో మాకేం చూసాం కదా స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళడము అవన్నీ మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తున్నాయి కదా సార్. సాధారణంగా ఏసీ ఫస్ట్ క్లాస్ లో రైల్లో వెళ్ళటానికే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచిస్తారు సార్. అవును, ఈ రోజుల్లో కాస్తంత వెసులుబాటు, టైం బాగా వాల్యుబుల్ కాబట్టి ఈ రోజుల్లో ఒక 2,000-3,000 ఎక్స్ట్రా అయినా ఫ్లైట్ కి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు సార్. అలాంటిది 2019 వరకు కనీసం 2 లక్షలు 3 లక్షల సంవత్సర ఆదాయం లేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎవరెవరితో వెళ్తా ఉన్నాడో కూడా ఫోటోలు నిన్న బయటకు వచ్చాయి సార్. ఈ డబ్బు అంతా ఎక్కడిది సార్? ఈ డబ్బు అంతా ప్రజల ప్రాణాలు కొల్లగొట్టి ఆరోగ్యాలు కొల్లగొట్టి సంపాదించిన డబ్బు కదా సార్. అంతే కదా. ఇతను ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు, ఏ ఏ దేశాలకు వెళ్ళాడు, మాజీ ముఖ్యమంత్రితో లండన్ కూడా వెళ్ళాడని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఈ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారి వాహనం కావచ్చు, ఫ్లైట్ కానీ చెక్ చేయరు సార్. వాళ్ళకు ఉన్నటువంటి నోటిఫికేషన్ వల్ల. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా సిట్ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తారు, అలాగే మీరు అన్నట్లుగా ఆయన ట్రావెల్ హిస్టరీ కూడా పక్కాగా తీస్తారు. ఖచ్చితంగా ట్రావెల్ హిస్టరీ తీయాలి, అంతా బయటకు వస్తుంది. ఎస్ సార్, ఖచ్చితంగా ట్రావెల్ హిస్టరీ తీయాలి. ఎవరెవరు వెళ్ళారు, ఎప్పుడెప్పుడు వెళ్ళారో కూడా తేల్చాలి. తేలిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి సార్. మీరు అన్నట్లుగా వాటి మీద ఖచ్చితంగా సిట్ దృష్టి పెడుతుంది. బాజీ గారు మీరేం చెప్తారు? ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది, అది ఖచ్చితంగా కనపడతా ఉంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలు అసలు డబ్బు గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ డబ్బు వరుసగా ఒక్కొక్క దగ్గర డబ్బు మొన్న పట్టుబడింది 11 కోట్లు. ఇప్పుడు తాజాగా ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో తర్వాత మరిన్ని వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిట్ విచారణ క్రమక్రమంగా జరుగుతూ ఉంది. వారి పద్ధతిలో వారు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తున్నాయి. మనకి తెలియని చాలా పేర్లు ఇప్పటివరకు బయటకు వచ్చాయి కదా. సో మీరేం చెప్తారు? ఈ విచారణ కావచ్చు, అలాగే పట్టుబడుతున్న ఈ డబ్బు కావచ్చు, బయటకు వస్తున్న ఈ వీడియోలు కావచ్చు.